కీర్తనలో ఉండే సందర్భం ఏమిటి అని మనం చూస్తే 3వ కీర్తన 4వ వచనంలో ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని, అందులోనే కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలో ప్రవేశించుడు అని మనం చూస్తున్నాం. అంటే స్తుతించాలి 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 అని చెప్పిన తర్వాత గుమ్మము దగ్గరికి అనగా దేవాలయం గుమ్మం దగ్గరికి ఆవరణంలోకి వచ్చారన్నమాట. ఆవరణలో ప్రవేశించండి, గుమ్మములో ప్రవేశించండి. కానీ ఎట్లా ప్రవేశించాలా? కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించండి. పైన కృతజ్ఞత అర్పణ చెల్లించుతూ హృదయంలో నింపిన కృతజ్ఞతలు అర్పణగా ఆయనకు అర్పిస్తూ కీర్తనలు పాడుతూ ప్రవేశించాలి. మరి ప్రవేశించిన తర్వాత ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. అలాగైతే 92 నుంచి 99 వరకు స్తుతిని గురించి అనేక విషయాలు చెప్పి స్తుతి యొక్క ఔన్నత్య అనుభవాన్ని మనకు చూపించిన తరువాత ఆయన గుమ్మములోని తీసుకెళ్తా ఉన్నాడు. అందుకే ఈ కీర్తన కూడా దావీదు గారిని రాశారని మనము అనుకుంటున్నాం. ఆయన పీఠికలో శృతి అర్పణ కీర్తన ఉందన్నమాట. శృతి అర్పణ కీర్తన, కృతజ్ఞత అర్పణ చెల్లించండి అంటే ఇది కూడా కృతజ్ఞత స్థుతి అన్నమాట. ఆయన స్థుతించాలి అంటే కృతజ్ఞత స్థుతిని ఆయన దర్శించండి. అందుకే పీఠికలో శృతి అర్పణ కీర్తన అని చెప్పబడింది. శృతి అర్పణ కీర్తన అని పీఠికలో చెప్పబడిన తర్వాత అనగా మందిరంలో ప్రవేశించి స్థుతించండి అన్నాడు. మరి 101వ కీర్తనలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే 101వ కీర్తనలో కొన్ని విచిత్రమైన విషయాలు మనకు కనిపిస్తాయి. 101వ కీర్తన మొదటి వచనానికి మనం వెళితే 101వ కీర్తన మొదటి వచనంలో ఎదుగుతా ఉంది. ఏమేమి చేయాలో చెప్పాను 1-2 వచనాల్లో. అందుకే చూడండి 1-2 వచనాల్లో మనం చూస్తే 101వ కీర్తనలో నేను పాడదను, నేను కీర్తించదను, ప్రవర్తించదను, నడుచుకొందును, ఉంచుకొందును అనే మాట. ఏమేమి చేస్తాడు దావీదు గారు తన జీవితంలో అంటే మందిరంలో ప్రవేశించి ఆయన స్థుతించడం ముందు ఏమి చేస్తాడు ఆయన అని 1-2 వచనాలు చెప్పారు. మందిరానికి వెళ్ళిన తర్వాత స్థుతించే ముందు నేను ఆయన కొరకు ఏమి చేయాలి, ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు, ఎందుకు బాకీగా ఉన్నాడా అని ఆలోచన చేసుకోవాలి. 3-4 వచనాల్లో తర్వాత మనం చూస్తాము. 3లో ఏ దుష్కార్యము ఉంచుకొనను, ఇది నెగిటివ్ ఉన్నది. 2వ లైన్లో నాకు అంత ఇవ్వను అంటే ఏమి చేయకూడదు. 3-4 వచనాలు చెప్తున్నారు. 5వ వచనంలో ఏమి సహించకూడదో చెప్తున్నారు. 6-7 వచనాల్లో మన ఇంత ఉండకూడని వాటి గురించి చెప్తున్నారు. 8వ వచనంలో పాపము విషయము, భక్తియుత విషయము మనం ఏ రీతిగా ఉండాలో చెప్తున్నారు. అలాగే దీని భావన ఏంటంటే దావీదు గారు మందిరంలో ప్రవేశించడానికి వచ్చారు, స్తుతించాలా అని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే స్తుతించే ముందు దేవుని కొరకు తాను ఏమి చేయాలో వాటిని చేశాడో లేదో చూసుకుంటున్నాడు అన్నమాట. దేవుని కొరకు ఏమి చేయాలి, నేను చేశానా లేదా అని చూసుకోవడం ప్రాముఖ్యం అన్నమాట. కొరకు నీవు నేను కూడా మందిరానికి వచ్చినప్పుడు దేవుని కొరకే చేయవలసిన వాటిని నేను చేశానా అని చూసుకోవాలి. అలా చేయకూడనిది పొరపాటునే చేశానా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. చేసి ఉంటే పొగుడు క్షమాపణ అనేది సరిదిద్దుకోవాలి. వేటిని సహించకూడదో అయినా సహిస్తూ వచ్చినావా అది కూడా తప్పు చేశామని గుర్తించి దిద్దుకోవాలి. కనుక ఈ రీతిగా ఆరాధించే ముందు, కృతజ్ఞతాలు చెల్లించే ముందు మన జీవితాలు పరిశీలించుకోవాలి. అదే కొరింథీ 11వ అధ్యాయంలో కూడా ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. 28వ వచనంలో అలాగే చేసి ఆ వచనం వినాలి అన్నమాట. అలాగే చేయకపోతే అందుకే నేను కొంతమంది బలహీనులు, కొంతమంది రోగులు,
మరికొద్ది మంది నిద్రించని అని కూడా అంటా ఉన్నారు. కనుక పరీక్ష వేరే వాళ్ళు మనం పరీక్ష కాదు, మనల్ని మనమే పరీక్షించాలి. ప్రతివాడు తనను తాను పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళు, పెద్దలుగా ఉండేవాళ్ళు జరుగుతున్న కార్యక్రమాన్ని చూసినప్పుడు ఏదైనా క్రమంగా లేకపోతే అలా చేయండి, ఇలా చేయండి చెప్తా ఉంటాం. అంటే అప్పుడు మేము కూడా ఇతరులు పరీక్షిస్తున్నాం అన్నమాట. అవసరాన్ని బట్టి పరీక్షించడం తప్పుగాదు, అవసరమే. కానీ మమ్మల్ని మేము పరీక్షించుకోవడం, మనం పరీక్షించుకోవడం. నేను ఏది చేయాలి దేవుని కొడితే చేయకపోతే ఎందుకు చేయలేదు, ఏమి చేయకూడదు పొరపాటు చేశానా ఎందుకు చేశాను, ఏమి సహించకూడదు అయితే సహిస్తూ ఉన్నానా ఎందుకు సహించాను అని ఈ విషయాలను ఆలోచించుకొని సరిదిద్దుకొని ఆయన సూచించే విషయంలో కొంత అంశాలు నడిపించే విషయంలో ముందుకు సాగాలన్న సంగతిని 101వ కీర్తనలో మనము చూస్తున్నాం. ముందుగా 100వ కీర్తన మనం చూసి తర్వాత 101లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 100వ కీర్తనలో మొట్టమొదటి వచనంలో సమస్త దేశంలోనా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, ధ్వని చేయాలి. దాని మీద కూడా కాదంట, ఎట్లా ఉత్సాహంగా చేయాలి. తర్వాత మాట సంతోషంతో, ఉత్సాహం సంతోషం ఒక రీతిగా ఒకదానికో సంతోషం మాట్లాడతారు. సంతోషం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహంతో ఉన్నప్పుడే సంతోషాన్ని కాపాడుకుంటాం. సంతోషం లేదనుకుంటే డల్గా అయిపోతున్నాం. కాబట్టి సంతోషము ఉత్సాహం అనేది ఇన్ఫ్లుయెన్స్గా ఒకలాంటి కలిసిపోయే పదాలు. సంతోషముతో యెహోవాను సేవించండి. మందిరానికి వచ్చి పని చేయడం మాత్రమే కాదు, సేవ కూడా చేయాలి. సామాన్యంగా సేవ బయట ఉంటుంది, మందిరంలో స్థితి ఉంటుంది, బయట సేవ ఉంటుంది. కొంతమంది ఆదివారం క్రైస్తవులు మాత్రమే ఉంటా ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇస్తారు, శుభ్రంగా పాటలు పాడతారు, ఇస్తారు, ఆపడే పని చేస్తారు. మిగతా రోజుల సేవకు కనబడేస్తున్నాం. ఇంగ్లీష్ లో పాట ఉండేదమ్మా, ఐ వాంట్ టు బి మోర్ దెన్ సండే టు గో టు క్రిస్టియన్. ఐ వాంట్ టు రిలీజియన్ ద ఫస్ట్ థింగ్ ఎవరీ డే. ప్రతిరోజు నన్ను చదివించే ఇది నాకు అవసరం కాదు. ప్రతిరోజు కూడా కాబట్టి ఎవరైనా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన సేవకుడే. సేవకుడికై ప్రత్యేకించమన్నా క్లాస్ సేవకులున్నారు, వాళ్ళు లేరని భావన లేదు. సేవకుడికై అమ్ముతావు ప్రత్యేకిస్తున్నాడు. దేవుడు వాళ్ళని ప్రత్యేకించమని ఎవరికి చెప్పాడు, తనను ఆమోదించి ప్రత్యేకించారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సేవకులే. వాళ్ళను పక్కన పెట్టాలి, దాన్ని ఉద్దేశించాలి. వాళ్ళు ప్రత్యేకమైన సేవకులు కూడా. అయితే ప్రతి ఒక్కరం కూడా సేవకులే, ప్రతి ఒక్కరు కూడా సేవకులు. ఎస్పీ పత్రిక 4:16 శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటే ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుతుండగా అనేది సేవ అన్నారు. ప్రతి అవయవం కూడా సేవ చేయాలి. నాకే పని లేదు అని అనుకోకూడదు. అవయవంలో నీకు కనబడే పని ఉండకపోవచ్చు, చాలా మంది కనబడే పని చేయాలా అని మనందరూ మనసులో ఉంటుంది. మనల్ని చూస్తున్నారు లేదా, మనల్ని కనిపిస్తున్నారు లేదా, కనిపెట్టే పనులు చేయడంతో మనకి ఇష్టమే అందరూ కూడా. అయితే అదే కాదు పని అంటే, సంఘంలో ఉన్న బాధ్యత కలిగిన వ్యక్తులు దేవుడు వారితో వరము చొప్పున వాడబడతా ఉంటారు. నిజమే. అయితే మిగిలిన వారందరూ కూడా సేవ చేయాలి, ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. కాబట్టి యెహోవాను సేవించే విషయంలో కూడా సంతోషముతో సేవించాలి, ఉత్సాహ ధ్వని చేయాలి, సంతోషముతో సేవించాలి. అందులోనే మూడవది ఉత్సాహ గానము చేయాలి. ఉత్సాహ ధ్వని అంటే ఏంటంటే గానము యొక్క ధ్వని అన్నమాట. ఆటలు ధ్వని నిజం కదా కాదు. ఉత్సాహంగా గానం చేసే వాళ్ళు ఉన్నారు, వాటిని దేవుని మందిరంలో స్థానం లేదు దర్శించుకోవాలి. ఉత్సాహ గానము చేయిస్తూ సంతోషముగా యెహోవాను సేవించుతూ ఉత్సాహ ధ్వని చేయిస్తూ మనం ఉండాలి. ఎవరు? సమస్త దేశములారా. 100వ కీర్తనలో చాలా పాటలున్నాయి. ఇదే పాట ఉంది, సమస్త దేశములారా అని పాడుతూ ఉంటారు. చాలా పాటలున్నాయి. కాబట్టి నేను
ఆయన ఆలయంలో ప్రవేశించే సమయంలో ఉత్సాహంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఉత్సాహ గానం చేయాలా, సంతోషముతో ఆయనను గత వారమంతా సేవించిన వారమైనా వారమంతా దయగా ఉంది, వారమంతా క్రైస్తవేతరులకు సేవ లేని వారంగా జీవించి ఆదివారం ఒక్కటే వచ్చేసే వాళ్ళనే కాదు. సేవా జీవితంలో సంతోషంతో ఆయన సేవించిన వారు ఉండాలా, ఉత్సాహ గానము చేసి ఆయన సన్నిధికి రండి రావాలా. కనుక ఉత్సాహగానం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం పరీక్షించుకుంటే సంతోషముతో ఆయన సేవించిన అనుభవం కూడా మనకు ఉండాలి. ఈ వారం అంతా సంతోషంగా సేవించారా, ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రావాలి. అది 1-2 వచనాలు. కనుక 3వ వచనం వెళ్తాం. వచ్చిన తర్వాత యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవాయే 2వ లైన్లో ఆయనే మనల్ని గుర్తించారు. ఆయన ఇంకెవరు గుర్తించలేదు. యెహోవాయే అంటే మిగిలిన వాళ్ళెవరు కారు అని అంటున్నారు. కనుక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కేవలం యెహోవాయే దేవుడని తెలుసుకున్న వాళ్ళే ఆయన స్తుతించారు. యెహోవాను తమకు దేవుడుగా కలిగాడు ధన్యులను 144వ కీర్తన 15వ వచనంలోను 30వ కీర్తనలోను మనం చదువుకుంటాం. యెహోవాను దేవుడుగా స్వీకరించిన వాళ్ళు యెహోవాను చాలాసార్లు చేస్తున్న పాత్ర మందిలో తీసివేసి దేవుడుగా హృదయంలో చేస్తున్న వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు. ఒకవేళ చర్చలో కనిపిస్తే ఇంకో చోట కూడా దేవాలయంలో మనకు కనపడదు. ఒకవేళ దేవాలయంలో చర్చాలు చూడడానికి పోయినారు అనే సందర్భం లేదనుకోవచ్చు. కానీ అక్కడికి వచ్చినారనో టెంకాయ కొట్టారనో, లేకపోతే వాళ్ళు పూజ చేయించుకున్నారనో, వాళ్ళతో హాయిగా పట్టించుకున్నారనో, వాళ్ళు ఇద్దరు తిన్నారనో, ఇలాంటివి మన జీవితంలో ఉండకూడదు. కొన్నిసార్లు చెప్తా ఉంటారు, వాళ్ళు ఫలానా వాళ్ళు గుర్తొస్తున్నారా, అక్కడ కనిపిస్తారే అన్నప్పుడు మనకు జవాబు చెప్పడానికి వీలుండదు. మనకు మందిరంలో ఆయన చేయించే వాళ్ళు స్పష్టంగా యెహోవా ఏ దేవుడని తెలుసుకున్న వారే కాదు. యెహోవా ఏ దేవుడని తెలుసుకున్న వారే కాదు. దేవుడు ఈయన ఒక్కడే కాదు, ఈయన ఒక్కడే లేదు. కొన్నిసార్లు ఈ మాటలకు అభ్యంతరకరంగా ఉంటుంది. ఇలాంటి మాటలు సంతోషంగా చేశారు. లేదా నీ దేవుడు కూడా కల్పించండి అనేవాళ్ళు ఉన్నారు. నీ దేవుడు కూడా అనుమానం ఉంటుంది, ఎక్కడికైనా పోతారేమన్నావున్నా నేనే చెప్తా ఉన్నాడు. ఆయన నేనే అనలేదు. అని యెహోవా ఏ దేవుడని తెలుసుకున్నది ఆయన భక్తులు ఆయన గురించి ధ్యానించిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చెప్తున్నారు. యెహోవా ఏ దేవుడని తెలుసుకోండి. రెండవది ఆయనే మనల్ని స్తుతించండి. ఆ క్రింద మనమే సృజించుకోలేదు, మనమే సృజించుకోలేదు. అది బయలాజికల్ గా శరీరం పుట్టుకు కానీ ఆత్మీయ పుట్టుకు కానీ నేను గుర్తిస్తున్నాను అది కాదు, నేను కన్నాను అది మాత్రం. మనం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. సోదరులు ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక స్పెషల్ అన్నమాట. వాళ్ళ సహోదరులు కూడా దేవుడిచ్చిన ఈ ప్రోక్రియేషన్లో ఒక పార్ట్, ఒక భాగం మాత్రమే. నేను గుర్తించాను తప్పు అలా అనుకోకూడదు. ఎందుకంటే మీలో నాలో లేని శక్తి దేవుడికి మనకు సంతానం ఇస్తా ఉన్నారు. ఎందుకు మనకంటే యోగ్యంగా ఉండే ఎంతో మందికి సంతానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మాట నేను హైదరాబాద్ లో సంతానం కాపాడే వాళ్ళు చాలా తెలిసినాయన్నమాట. పిల్లలు లేని వాళ్ళు అందులో పని చేసే డాక్టర్లకే చాలా మంది పిల్లలు లేదు. ఎవరి డాక్టర్ గారు ఇష్టంలో లేదు, కానీ ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు, కొంచెం సమయంలో పనిచేస్తూ ఉన్నారు. కనుక మెడికల్ సైన్స్ కూడా వాళ్ళు అనేక సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కావాలంటే వారు సంతానం లేని వారుగా ఉండాలి. కనుక మనల్ని మనమే గుర్తించుకున్నాం అనేది అసాధ్యము. ఇక్కడ గుర్తించుకోవడం మాత్రం కింద సృజించుకోలేదు, సృష్టి అసలే చేయలేదు. చాలాసార్లు సంతానాన్ని మనము పిల్లలు పుట్టారంటే క్రియేషన్ అన్న మాట వాడుతూ ఉంటాం అన్నమాట. ఒక నూతనమైన క్రియేషన్. ఎందుకంటే ఏ మెడికల్ సైన్స్ కూడా పనిచేయలేదు.
139వ కీర్తనలో మనం చూస్తూ ఉంటారు. తల్లి గర్భములు, పిండము, ఎముకలు ఎదిగే కొద్ది ముందుగా 240 ఉంటాయి. తర్వాత ఆ ఉదాహరణ అతుక్కుంటూ 206 ఎగిపోయిన ఒక ఎముక నష్టం అంటే 2-3 లక్షలు ఛార్జెస్ అంటారు. ప్రతి ఎముక ఆ రీతిగా తయారు చేయబడాలంటే మనలో ఎముకలు ఉపయోగం. దీని అంతటి దేవుడు తల్లి గర్భంలో ఉన్నాయి న్యాయంగా చేస్తా ఉన్నారు. కనుక ఈ వచనంలో ఆయననే మనల్ని పుట్టించేది. అది బయలాజికల్ జన్మ ఇంకోటి. ఆత్మీయంగా పుట్టు కూడా అంటే మనమేమో మన పాపాలు క్షణాపణ గురించి ఏమీ చేయలేదు. పాపాల్లో అపరాధాల్లో చనిపోయినవా పాపం నుంచి బయటకు రావాలని, గురువాటి నుంచి బయటకు రావాలని ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఖ్యాతి కాదు. శుక్రవారం ప్రాంతంలో డిస్ట్రిక్ట్ సోదరులు ఉన్నారు. నా భర్త ప్రాణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రార్థన చేయి. నిజమే వాళ్ళు బయటకు రాలేదు. వాళ్ళ క్లాస్ కాదు, బాధితులుగా ఉన్నారు, బయటకు రాలేదు. కానీ దేవుడు వాళ్ళు బయట తీసుకురాలేదు. హాస్పిటల్ రాగేవాళ్ళు, రోడ్లో పడిపోయేవాళ్ళు, కుటుంబాలు భార్య చేయవాళ్ళు, ఆరోగ్యంగా పక్కకు తీసుకొచ్చిన వారు ఈ దేవుడు మాత్రంగా మనం చూస్తున్నాం. మేము 2 వారాలు చేశాను. ఒక ఊళ్ళో స్వార్థ చేయాలి. నేను పంచే పత్రికలో నా టెలిఫోన్ నెంబర్ ఉంది. స్వార్థ దేవుడు గారు మా నెంబర్ ఇస్తాను. నాకు ఒక ఫోన్ చేశాను. మా నాన్నగారు కాగి ఎవరు కాల్ చేస్తున్నారండి, చాలా ఖచ్చితంగా నాకు తెలియదు. నేను కుటుంబాలే లక్ష్యపెట్టలేదు, మమ్మల్ని లక్ష్యపెట్టలేదు. అయినా ఇది చనిపోయేది చూడాలి. మీ దగ్గర తీసుకొస్తాము, బాగు చేస్తానన్నా మనమే బాగు చేస్తాం. ఆ మార్గం తీసుకొచ్చి అదే నేను ప్రార్థన చేస్తాను. తీసుకెళ్ళమంటారా అని మళ్ళీ అంటాను. నేను అక్కడే ఉంది పర్లేదు, నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడే చేస్తాను. ఇది మా నాయన దేవుడు సరిపోయి పెడతారని మా నాయన దేవుడు చేశారు. ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో రోజులలో ఫోన్ చేశారు. ప్రార్థన చేసుకుంటే నమ్మకం నాయనకు 7 రోజులు ప్రార్థన చేస్తారా? నేను వద్దాం అనుకున్నాను, కానీ నాకు పొలములు పనులను బట్టి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు పొలములు ఉన్నాక సెల్ఫోన్ నాగేది ఆయన దగ్గర పెద్దలు ప్రార్థన చేసుకుంటా ఫోన్ చేశారు. ప్రార్థన చేయడం అందరూ అదే. ఎందుకు మనం బాగు చేయలేదు, బాగు చేయలేదు. నేను బాగు చేసేవాడు ఉన్నారు, బాగు చేసేవాడు ఉన్నారు. ఆయనే మనల్ని పూజిస్తారు, ఆయనే మనం బాగు చేసేవాడు. మనం బయలాజికల్గా పుట్టించిన వాడు ఆయనే. ఆత్మీయంగా కూడా పాపాల్లో అపరాధంలో చనిపోయింది కదా, తిరిగి తీసుకోకుండా బ్రతికించిన వాడు ఆయనే. దేవునికి దూరమై భగవాత్మ పాలై ఆరోగ్యాన్ని పాలు తీసుకోవడం ప్రారంభంగా నేను 7వ భక్తులు విశ్వాసం చేసిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు అంటూ ఉన్నారు, ఒక ఆమెకు ఏడ్చుండిందంట, నీ గురికి వస్తామంది బాగైంది, ఈరోజు పొలంలో పడిపోయింది. మోహన్ రావు గారు చేస్తాను. నాకు ఏంటంటే ఎక్కడ లేని భయం, మనకు వాళ్ళు గుర్తుకోవడం కూడా మనం ఒప్పుకుంటాను. ఎక్కడ మనసు వస్తుంది ఊళ్ళో వాళ్ళు సాక్షి చెప్తాను. చేస్తున్న డాక్టర్లు మేము బాగు చేయలేమో అనుకుంటున్నా చేస్తారు, కానీ ఏ దేవుడు బాగు చేస్తారు, మనం బాగు చేయలేదు. ప్రార్థన చేస్తే వాళ్ళ మాటలు ఉంటాడు, మనం భయం చేసుకుంటాం. కాబట్టి ఈ దేవుడు ఎవరు? బయలాజికల్గా మనల్ని పుట్టించిన వారు, ఆత్మీయంగా కూడా మనల్ని పుట్టించిన వారు. అందుకే 2 Korinథీయులు 5:17 ఎవరైనా తీసుకున్నందుకు వెళ్ళేవాడు నమ్ముతాడా? ఆకలి దర్శించను, ఆకలి ఉత్తమతో నడిపోయిందా, ఆమె వేసి తొలగిన పోయిందండి. ఎవరు పాడైపోయింది, ఆగి ఆయన ఎవరిని బాగు చేస్తారు, లేదు బాగు చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక ఆయనే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించారు. మనము ఆయన వారము, ఇది మర్చిపోకూడదు. మనం ఆయన వారు, ఆయన పిల్లవారు.
మనం ఆయన ప్రజలము అంటే ఇప్పుడు మనం ఆయన వారం అంటే ఆయన యొక్క బాధితులము అని అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క బాధితులం ఖర్చు బాధితులం అంటే ఆయన ఏం చెప్పే చేయవలసిన వాళ్ళం, మనుషులాచారంగా జీవించవలసిన వాళ్ళం కాదు. ఎందుకు మన జీవితంలో ఆయన చేసిన కార్యం అంత గొప్పది. ఎవరు ఎన్నడూ ఎక్కడ చేయలేని కార్యాలు ఈ జీవితంలో నా జీవితంలో ఆయన చేశారు. కనుక మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలు. దేవుని మధ్యానికి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఏ స్థితిలో నువ్వు నేనున్నామో ఆ స్థితిలోకి నడిపించిన వారు ఆయనే. మనం ఆయన ప్రజలే కాబట్టి ఆయన మనకు అర్థం చేశారు. ఆ తర్వాత అదే 3వ వచనంలోనే ఆయన మేపు గొర్రెలు మేపేవాడు కూడా ఆయనే, మేపేవాడు కూడా ఆయనే, మనలను మేపేవాడు ఆయనే. 23వ కీర్తన మనం చదువుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నాం. యెహోవా నా కాపురి, నాకు లేని కలుగులంటూ ప్రత్యేక జలత్వం ఆయనను రెండెత్తారు. ప్రత్యేక దగ్గర పడుతుంది అంటే అన్నము పడుకోవడం, అది లేదు ధనం పడుకోవడం అన్నట్టుగా ఉన్నాం. ప్రత్యేకంగా ఆయన మనకి ఇచ్చినాడు, ఎంత గొప్పలేదు. ఆయన నేర్చుకునే ఆ తర్వాత ఆ ప్రాణంలోకి సరిచేస్తున్నారు. ఇంగ్లీష్ లో ఒకవేళ మాట చెప్తే ఆయన ప్రొవైడర్, ప్రొటెక్టర్, ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తారు, మన ప్రాణమును కాపాడతారు. ప్రొటెక్టర్ మనకి ప్రొవైడ్ చేస్తాడు, మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు కూడా. కనుక ఆయన నేర్చుకోవడం పదవధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. 10వ అధ్యాయం 11వ వచనంలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు అన్నాడు. 10వ అధ్యాయం 18వ వచనంలో నా అంతకు నేనే నా ప్రాణమును పెడతా ఉన్నాను అన్నాడు. దాన్ని తిరిగి నా శరీరంలోకి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అన్నాడు. కనుక ఈయన మనల్ని నేర్చుతాడు, మనకు వచ్చే ప్రాణము పెడతారు, ప్రాణం పెట్టాలి. లోకంలో కొన్నిసార్లు మీకోసం ప్రాణం పెట్టాలని చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. ప్రాణం పెడతామని ప్రాణం తీసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రాణం పెడతామని తీరా సంవత్సరం కట్టుకునే వాళ్ళు ఉన్నారు, నా ప్రాణం పోతేస్తానే వాళ్ళు ఉన్నారు. ఈ అబ్బాయి ప్రాణం పెడతామని చెప్పినారు, ప్రాణం పెట్టారు కూడా. రోమపత్రిక 5వ అధ్యాయాన్ని చూస్తే మనం భక్తిహీనమై ఉండగా, పాపలమై ఉండగా, బలహీనమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణము మంచి వారి కొరకు ప్రాణం పెట్టడానికి ఎవరైనా ఒకవేళ ఎదుర్కోవచ్చు. కానీ కనికమాల వాడికి, పాపాత్ముడికి, బలహీనుడికి, భక్తుడికి ప్రాణం పెట్టారు. కానీ ఈయన మనకు ప్రాణము పెట్టి మనల్ని బ్రతికింపజేసి మనలను మేపుతున్నవాడు. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నామో ఆయన నిలిపాడు కాబట్టి ఉన్నామనే సంగతిని ఆయన మందిరంలోకి లాగా మనం గుర్తించుకోవాలి. 4వ వచనాన్ని ఇందాక మనం చదువుకున్నాం. కృతజ్ఞతార్పణతో ఆయన గుమ్మములోనికి రండి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. కనుక మనము స్తుతించే సమయంలో నేను స్తుతిస్తున్నామని, నిన్ను ఘనపరుస్తున్నామని, నీకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నామని ఇలాంటి పదాలని వాడాలి కూడా. ఆ తర్వాత వచనంలో మనం చూస్తే అనగా చివరి వచనం 6వ కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన దయగలిగిన వాడు కాబట్టి ఈ లోకములు నీ కొరకు నాకు దయామయుడిగా ప్రత్యక్షమైన. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మంచివాడి కొరకు ఎవరైనా ప్రాణం పెట్టారు కానీ భక్తుడి కొరకు ఎవరు ప్రాణము పెట్టారు. కానీ ఆయన దయగలిగిన వాడు కాబట్టి నీ కొరకు నాకు ప్రాణం పెట్టారు. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి కృపచేతనే నేను రక్షించబడుతుంది. 1:2 మనం రక్షించారు. కనుక కుటుంబానికి ఆయన మందిరములో ఆరంభంలో వచ్చినప్పుడు ఈ మాటలన్నీ గుర్తుంచుకోవాలి. ఆయన కృప నిత్యము ఉంటుంది. అట్లయితే కృప చేత పొందిన రక్షణ కూడా
ఎంతకాలం ఉంటుంది? నిత్యము ఉంటుంది. అపవాద అనుమానాలు కలిగించిన ఏది ఏమైనా ఆ రక్షణ నిత్యము అనుకుంటుంది. ఆయన సత్యము అవసరములో ఉంటుంది అని చెబుతూ 100వ కీర్తన ముగిస్తున్నారు. 101వ కీర్తనలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దావీదు గారు తన జీవితంలో స్తుతించే సందర్భములు ఆయన జీవితాల్లో మందిరమే లేదు, కానీ స్తుతించడానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏ రీతిగా తను తాను సిద్ధపరుచుకున్నారో ఈ 8 వచనాల్లో ఆయన చెప్తా ఉన్నారు. 101వ కీర్తన తన కీర్తనలో దావీదు అనే మాట మనం చెప్తా ఉన్నాం. దావీదు కీర్తన అందులో 1-2 వచనాల్లో దేవుని దగ్గర మీరు నేను చేయవలసినవి చెప్తున్నాడు. 3-4 వచనాల్లో మనము చేయకూడని వాటిని మీరు చెప్తున్నారు. 5వ వచనంలో మనము సహింపకూడని వాటిని గురించి చెబుతున్నారు. 6వ వచనంలో మనం ఇంకా ఏమి ఉండకూడదు, నా ఇంకా వంట ఉండడానికి వీలేదంటా ఉంటానే అవన్నమాట. 7వ వచనంలో పాపముతో మనం ఏ రీతిగా ఉండాలి, భక్తికు మనం ఎంత దూరంగా ఉండాలి, అలా ఉన్నామా అని పరీక్షించుకోవాలా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 101వ కీర్తన వివరానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. 101వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూసినప్పుడు నేను పాడను ఏమి చేయాలి అంటే అన్నాడు. ఏం చేయాలా? కావాలా? ఇంకా ఏం చేయాలా? హెచ్చించాలా? ఇంకా ఏం చేయాలా? ప్రవర్తించాలా? ఇంకా ఏం చేయాలా? నడుచుకోవాలా? ప్రవర్తన నడక ఇంచుమించుగా ఒకే అర్థం కలిగిన కానీ అయితే ప్రవర్తనలో నడకలో కొంచెం తేడా కనిపిస్తుంది. పాడాలి, కీర్తించాలి. మనం ఈ దేవుడి గురించి పాడి కీర్తిస్తున్నామో ఆ ప్రవర్తన మన జీవితంలో ఉండాలి. కొద్దిమంది చర్చలో మాత్రమే విశ్వాసులుగా ఉంటారు, బయట వాళ్ళు క్రైస్తవులు కూడా కలిగి ఉన్నారు. అలాగే ప్రవర్తనలో కూడా దేవుడి గురించి మనం పాడినామో, ఎవరిని పాడినామో ఆయన మన ప్రవర్తనలో చూపించుకోవాలని ఉండాలి. నడుపుతోందను ఆయన నడుచుకున్నట్లుగా మనము నడుచుకోవాలి. విశ్వాసంలో కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైనా ఏటి వైపు చూస్తూ ఎదురు పనిలో వచ్చినాం. ఓపికతో అందించడంలో అక్కడ నడుచుకోవడం వల్ల పరిగెత్తాలి. ఆయన అడుగు అడుగులో ఆయన అడుగు ఎక్కడ పడితే మన అడుగు అక్కడే ఉండాలి. వేరేస్తున్నాయి వీళ్ళు ఆ రీతిగా మనం నడుచుకోవాలి. కనుక ఏమి చేయాలి? దేవుడు దొరికే కాడ ఆదివారం మాత్రమే పాడతావా? అందుకో కొంచెం పాటలు రాయన్నారు. ఇంట్లో పాడుతూ ఉంటే పాటలు వస్తాయి, ఇంట్లో కీర్తిస్తూ ఉంటే పాటలు వస్తాయి. కనుక మన పాత పుస్తకంలో పాటలన్నీ తెలిసినంత ఇంట్లో పాడుతూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. ఎదురు సమయంలో పాడుకోవాలి, ప్రవర్తించే వాళ్ళని ఉండాలి. దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళని ఉండాలి. కనుక మందిరానికి వచ్చినప్పుడు ఆ రీతిగా మనం చేశామా లేదా, ఇవన్నీ చేయాలని దేవుడు చేసినామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. బాగుంది, నేను పాడేదను ఇంకొంచెం ఎవరైనా చూస్తుంటే యెహోవాను కీర్తించాలని ఎవరినో కాదు. కొన్నిసార్లు మందిరంలో దేవుని పాట పాడి స్కూల్లో చిన్న పాట పాడేవాళ్ళు ఉన్నాయి. క్లాసికల్ మ్యూజిక్ ఎక్కడ పోయి క్లాసికల్ పాటలు అన్నాయి అని కవరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుంచుకోండి, యెహోవా కీర్తనలైతేనే పాడాలా. నీకు ఎంత స్వరం ఉన్నా, ఎంత వరం ఉన్నా, నేను ఎంతమంది నేర్చుకున్నా అది యెహోవా కీర్తన కాకపోతే ఆడుకోవడం ఆడుకోవాలి. ఈ విషయంలో కొన్నిసార్లు ఇబ్బంది మనకు హెచ్చరిగా ఉన్నారు. ఎంతకాలం నిర్దేశిస్తున్నావు కానీ సినిమాలో పాటపడాలి. ఆయన ఏసీ పాటలు పాడంటే నేను పాడను అన్నారు. ఎందుకంటే నా స్వరాన్ని కిందకి వెంకటేశ్వరం ఇస్తున్నాను అన్నాను. జీవితంలో భావి రక్షణ లేదు, ఏమీ లేదు. అయితే వాళ్ళు అర్పణ గుర్తుపెట్టున్నారు. పాడిన వాళ్ళు ఉన్నారు అవకాశంలో, కానీ కనస్వరాన్ని ఫలానా వారికి ఇచ్చారు, నేను వేరే వారికి ఇవ్వలేదు అంటే వాళ్ళు మీరు వేరేవారు. నా స్వరాన్ని నా రక్షకుడికి ఇచ్చారు,
ఆ వర్షకుని పాఠం తప్ప నాలో ఇంకే పాఠం రావులాడుతున్నాను. నా పొరలు ఇవ్వడం అని తప్పలేదు. బాగుంది. ఆఫీసులో ఖర్చు అనుకోండి, ఎవరో పాటలు పడుతున్నారు, మనల్ని కలుపుకుంటారు. కొంటారు పాఠాన్ని చాలా తెలివిన వారు. నేను ఆఫీసర్తో ఖర్చులు డాన్స్ పాటలు పాడే వాళ్ళు ఇతరులు నడిపిస్తూ ఉంటారు. సార్ చెప్పినాడు, సార్ క్షమించండి, నేను ఇక్కడ పాటలు పాడలేదు అంటే ఏమంటారు? ఏం లేదు. తాత్కాలికంగా వచ్చిన ఆనందం వచ్చినా దేవుడు దాన్ని తీర్చేయడానికి సమర్థం. కనుక మనం పాడవలసింది, కీర్తించవలసింది యెహోవాను మాత్రమే. ఇందాక మనం మార్గము ప్రవర్తన అనే మాట్లాడుకున్నాము. నిర్దోష మార్గములో వివేకముతో ప్రవర్తించాలంట. నిర్దోషం అంటే దోషం లేని వాళ్ళముగా ఉండాలా, తర్వాత ప్రవర్తన కూడా వివేకంగా ఉండాలి. వివేకమైన ప్రవర్తన, దోషం లేని వాళ్ళు ఉండాలి. కొత్త మొదలు హోమవార్తలో తిరిగిగా సరిపోయే మాట ఉంది. ఏమిటో మాట? పాముల వల్ల వివేకంగా ఉండండి. అంటే వివేక ప్రవర్తన పాముకుందంట. పాముకుంది కానీ పాపం తీసుకోవాలి లేదు. ఒకసారి చెప్తే ఇంకులా కూడా లేదేమో అని కూడా మనం అనుకోవాలి. కొంతసార్లు మనం అనుకుంటాం, అయ్యో ఎంత అవివేకంగా ప్రవర్తించాను నేను, అసలు తెలుసుకుండా ఉంటే బాగుంది కదా అనుకుంటాం. పాముల వల్ల పాము చాలా వివేకమైందట. పాము వేసినట్టు నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాను పాముల వల్లే వివేకంగా ఉంటుంది. పావులు అలాగా నిష్కపటంగా ఉండండి. పావులము కపటమైన స్థలములు ఉండదు, జలాభాల దగ్గర ఉండదు. చిన్న శబ్దం లేండి ఏం చేశారు. మనము ఎట్లా ఉండాలి? ఏ గలాటాల్లో, ఏ కపటములు, ఏ అల్లరిలో, ఏ దంతాల్లో అనుకోండి, నిష్కపటంగా ఉండాలి. దానికి దూరంగా ఉండాలి. అందుకే నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించగలను. మందిరానికి వచ్చినప్పుడు నేను వారమంతా నిర్దోషంగా ప్రవర్తించాలా లేదా, వివేకంగా ప్రవర్తించాలా లేదా అనే పరీక్ష మనం చేసుకోవాలి. ఆ తర్వాత రెండవ వర్షంలో వస్తే నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకున్నాను. మనం చివరికి వచ్చినప్పుడు 6-7 వర్షాలు మాట్లాడున్నాయి కాబట్టి అప్పుడు మళ్ళా వివరంగా తెలియజేస్తుందా అంటాం. మన ఇంటిలో కూడా ఏమున్నానంట? యథార్థ హృదయంతో నడుచుకోవాలంట. యథార్థత ఉండాలి. సైపాబులు ఇంట్లో ఉంటారు, లోపల బయటికి రాదన్నమాట. యథార్థత ఎక్కడ? హృదయంలో యథార్థత ఉండాలి. హృదయంలో యథార్థత ఉండాలి. మన ఇంత యథార్థ హృదయంతో నడుచుకుందంటే ఇంకో నడుచుకుంటే బయటకు నడుచుకుంటా ఉన్నాం. ఇంకో అంటే నీ జీవితంలో మా ఇంట్లో అంటే నీ ఇంట్లో ఉన్నాం. హృదయముల ఇంట్లో యథార్థత ఉండాలి. హృదయమే మన ఇల్లు మనం పాల్పడుతున్నాం, దేవుని ఎవరు పాల్పడుతున్నాం. దేవుని మరణవాసమైన హృదయంలో యథార్థత ఉండి అటువంటి నడుపు నీరునే నడుచుకోవాలి. అలాగే నడుచుకున్నామా లేదా అని దావీదు గారి కంటాన్ని పరీక్షించుకుంటామన్నారు దేవుని మందిరానికి చెప్తారు. కనుక ఏమి చేయాలి అనే దానికి జవాబు మనం చూస్తే, ఆయన గురించి పాడాలి, ఆయన గురించి కీర్తించాలి, వివేకంగా ప్రవర్తించాలి, యథార్థ హృదయముతో నడుచుకోవాలి అనే ఈ 4 విషయాలు. ఏమి చేయాలి? ఈ 4 ఉన్నాయా? ఆయన గురించి మాట్లాడుతున్నామా? సరే, పాడే సమయం వల్ల ఆయన కృపను గురించి పాడాలి. ప్రాముఖ్యమైంది. కృప చేయటమే మనం రక్షిస్తున్నామా? కనుక మన పాటల్లో ఆయన కృప కనిపించాలి, ఆయన న్యాయం కూడా కనిపించాలి. కనుక పాటలు ఏ రీతిగా ఉండాలి, మన కీర్తన ఎవరి గురించి ఉండాలి, మన ప్రవర్తన ఏ మార్గంలో ఉండాలి, మన హృదయము ఏ రీతిగా ఉండాలి అని 1-2 వర్షాల్లో ఏ మనలో ఉండాలో చెప్తున్నారు. ఇలా ఉన్నామో లేదో అని మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభుత్వం చేసినప్పుడు నేనైతే ప్రభు పోయిన వారం భాగంలో యథార్థ హృదయం లోచించింది. అన్నతో అక్కతో మాట్లాడేటప్పుడు లేదా ఆఫీస్లో లేదా ఇంట్లో నా బాధ విషయంలో, నా పేరు విషయంలో హృదయంలో యథార్థత లోపముగా కనిపించింది. చదువుకోవాలి, ఎదుకోవాలి.
తెచ్చుకొని అది ప్రతివారు కొడతాను పరీక్షించుకోవాలి అది కొన్ని మంది కొత్తగా 11, 25 నడుస్తున్నాను అలా పరీక్షించుకొని సవరించుకోవాలి. 3, 4 వచ్చాను ముందు అని చెప్తున్నాం. నెగిటివ్ ఉన్నాయి. ఉంచుకొనను ఏ ఉండకూడదో చెప్తున్నారు. ఉంచుకొనను, అంతనివ్వను, అనుసరించను. ఉండకూడనివి, మనం అంటకూడనివి, అనుసరించకూడనివి, ఉండకూడని మనలో ఉన్నాయా? ఏంటది? దుష్కార్యములు ఉంచుకొనను. కార్యం అంటే చేయడమని మనం అనుకుంటామా? కాదు. నా కన్నుల ఎదుట, కళ్ళ ముందు కూడా ఏ దుష్కార్యము కనబడుతుంది ఉంచుకోవడం. తీసుకొని టీవీ ఇస్తా ఉన్నామన్నా ఏదో వస్తూ ఉన్నాడు ఇస్తా ఉంటాం. అందులో దుష్కార్యాలు అంటే అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్న అప్పుడు మంచికి ప్రాబ్లం చూస్తే అప్పుడు టీవీ ఆఫ్ చేస్తాను కదా, అప్పుడు ఉండొచ్చు కదా అన్నది. మన కన్నులు ఏమి చూస్తూ ఉన్నాయి? మన కన్నుల ముందు దుష్కార్యాలు చేయకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. మనకు 3, 4 వర్షాలు ఏది చేయకూడదో చెప్తున్నారు. అందుకే ఆ పేరు చెప్తున్నా. ఏ ఉండకూడదు, ఏ దుష్కార్యము కన్నులు ఉండకూడదు. రెండవది, భక్తి మార్గము కొరిగిన వారు ఉన్నారు కొంతమంది. ఒకప్పుడు భక్తులు ఉన్నారు, ఈరోజు భక్తులు లేదు. నిత్యములు జీవితాన్ని జీవిస్తున్నారు. వారి క్రియలు ఒక మాట చెప్తే నాకు అంతనివ్వను. ముందు నాకు అసహ్యం అన్నారు, నిజమే. అవి మనకు అంతను కూడా కనీసం పాఠం కూడా కాదు. భక్తి మార్గం కలిగిన వారు ఉన్నారు, భక్తి మార్గాన్ని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వారి పేరు మనం ముట్టుకోవడానికి కూడా వీలేదు. నాకు అంతనివ్వను, వాటిని అసహించుకోవాలి. అలా అంటకుండా జీవించామా అనే పరిష్కారం. వారి గారు మన జీవితాన్ని పరీక్షిస్తున్నారని మనం నేర్చుకుంటున్నాం. తొలగిపోవాలి దేని నుండి? మూర్ఖ చిత్తుడు. మూర్ఖ చిత్తుడు తొలగిపోవాలి. చిత్తమంటే మనసు అన్నమాట. మూర్ఖమైన మనసు. దేవుని దగ్గర మనసు మూర్ఖంగా ఉండకూడదు. రెండవ చూస్తున్నాం, యథార్థ హృదయం ఉన్నాయి. మూర్ఖత మనలో కనిపించకూడదు, మాటల్లో కనిపించకూడదు, దేవుల్లో కనిపించదు. మూర్ఖమైన మనసులో కూడా కనిపించదు. చిత్తమంటే మనసు. మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవడం అంటే నాలో మూర్ఖమైన చిత్తం ఉండకూడదు అని స్పష్టంగా గుర్తించాలి. అసలు మన దగ్గర కూడా వాళ్ళు ఉండకూడదు. మన దగ్గర కూడా మూర్ఖ చిత్తులు ఉండకూడదు, మనలో కూడా మూర్ఖ చిత్తం ఉండకూడదు. ఏది ఉండకూడదు 3, 4 వర్షాలు చెప్తున్నారు. ఆ తర్వాత దౌత్యములు నేను అనుసరించాను. దుష్టత్వం ఒకటి, అది చేయాలా అని చెప్తే నేను అనుసరించను, నేను చెయ్యను అని చెప్పాలి. ఆఫీసులో అధికారులు చెప్పొచ్చు. దేవుడు అధికారుల మనసును నేర్చుకోవాలని నిబంధనలు చేస్తారు. చాలా కాలం క్రితం ప్రతి ఆఫీసర్కు తరఫున అటెండెన్స్ ఉండేవాళ్ళన్నమాట. అంతకుముందు రెసిడెన్షియల్ అటెండెన్స్ కూడా ఉండేవాళ్ళు. అంటే ఇంట్లో ఆఫీసర్ చేస్తారు కాబట్టి ఇంటికి కూడా అటెండెన్స్ ఇచ్చేవాళ్ళన్నమాట. అసలు ఆఫీసులో ఒక ఆఫీసర్ అటెండెన్స్ తెలిసి అవి సీనియర్ వాళ్ళని చెప్పారు. సీనియర్ కార్యక్రమం ఫోన్ తగ్గిస్తాయి. ఫోన్ ఎక్కువ జరుగుతుంది. మనం అంటే మా సార్ సేవింగ్ సాగి నాకు సిస్టమ్ చేస్తారన్నారు. ఆయన కొత్తగా జరిగినాడు. 4 గంటలు లాభం అంటే రెసిడెన్షియల్ అటెండర్కు ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. దీంట్లో ఉన్నవాళ్ళు చేస్తున్నారు. కొంచెం రోజులు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా దగ్గర ఉన్నావు, నాకు చేయడంటే మా సార్ ఆరోగ్యం చదువుకుంటే నాకు ఇస్తున్నారు అన్నారు. ఇది నాది లాభం నేను ఎందుకు పంపిస్తున్నాను, ఎట్లా ఉన్నాడు అని అడిగాను. ఏమండి అంతకుముందు చేసి అంటే ఎంత వచ్చేదో ఇప్పుడు 1 అంత 1 అంతా వస్తూ ఉందని నేను చెప్తున్నాను. అది ఏం చేస్తున్నారు? 2 కేజీలు 30 కేజీలు నాకు చెప్తున్నారు.
ఇంతకుముందు. కానీ దేవుడు నమ్ముకున్న దేవుడు అలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటాం. ఇప్పుడు ఆఫీసులను మెచ్చుకోవాలా లేకపోతే శిక్షించాలా? ఎంత మెచ్చుకున్నారా? అయితే వెంటనే జరగకపోవచ్చు. మా ఆఫీసర్ ఆరోగ్యం బాగా నాకు ఇష్టం లేదు ఎంత నవ్వుతున్నాడు ఆయన. ఇదే దగ్గర పంపిస్తాడు. ఎక్కడ పంపిస్తున్నాడు? నమ్మకత్వాన్ని పంపిస్తాడు. నమ్మకత్వాన్ని పంపిస్తాడు. కనుక దేవుడు మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలోనే మన మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనలో దౌత్యలేని కనిపించుకోవాలి. ఏది ఉండకూడదంటే 3-4 విషయాల్లో 4 విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి ఏ ఉండకూడదు. ఆ తర్వాత దేనిని మనం అసహించుకోవాలో సహించుకోవాలని చెప్తున్నాను. పొరుగు గారిని పాటలు సూచిస్తారంట. వాళ్ళు ఎదురుగా మాట్లాడారు. మీకు ఏమైనా తెలిస్తే స్నేహితులు అన్నయ్యే వెళ్ళు ఆడితోనే చెప్పు. ఎదురుగా చెప్పాలా? పాటలు మాట్లాడి ఆ అన్న ఆ కష్టన్న అని ఆ మాట ఏం చెప్పకుండా మనం నాకే చెప్పొద్దు అంటారు కదా. ఎవరికి చెప్పొద్దంటే 100 మంది చెప్పిస్తారనమాట. ఆ అన్న వీళ్ళందరికీ పెద్ద శిక్ష ఏర్పడుతుంది. హీరో గారు ఎక్కువ చేస్తే నేను కదన్నా ఆయన చెప్పినాడు. ఎవరు చెప్పినారు? మరి ఎవరు చెప్పిన మాట పాటల్లో చెప్పిన దాన్ని బట్టి ఎంత ఫీల్ చేశారు. పాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, దోషించకూడదు కూడా. వేరే వాళ్ళకు కూడా తప్పదు. ప్రార్థన చేయాలి అన్నప్పుడు ఆయన ఒంటరిగా బయలు చెప్తుంది. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర గంటపతి కారణం మాట్లాడుతున్నారు. స్వార్థలు ఉన్నాను. ఆ తప్పులో నువ్వు కూడా పడతావేమో ముందు పరీక్షించుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఆ తప్పు నుంచి దూరం అయిన తర్వాత ఆయన దగ్గరికి ఒంటరిగా ఇదే ఉండకూడదు. అన్నా నేను ఇద్దరు అన్నా అన్నా ఈ సలహా నేను చూశానన్నా, నా కలప చూసినాను పోయి మాట్లాడు. అది దిద్దుకుంటే బాగుంటుందేమో కానీ ఏమంటాడు లేదా దిద్దుకుంటాను. అది నువ్వు నలుగురితో చెప్పినావనుకో, నలుగురు నుంచి అన్నం బయటకు నిర్ణయం కోపం దాని కొద్ది సమస్యలు తయారవుతాయి. కనుక పొరుగు వారిని గురించి సాధులేని చేయకూడదు, ఏమి చేయకూడదు. ఒక మాట అన్నీ వెళ్ళదు. అప్పుడు ఇంకా ఒకరి స్వార్థ వాడాలి. తనలు తన తప్పుని ఉండిగా దాన్ని దిద్దుకోవడం లేదు. మన ఇద్దరం పోదామా, ఇద్దరు ప్రార్థన చేయాలి, నిద్ర కలుసుకోవాలి. బయలు చెప్తుంది. అప్పుడు కూడా అలా దిద్దుకోకపోతే వచ్చి సంఘ పెద్దలకు చెప్పాలి. అప్పుడు చెప్పాల్సి ఉంటుంది. పెద్దలు అయితే పెద్దలు వెళ్ళి మాట్లాడి హెచ్చరించి భావిస్తారు. దేవుడు ఎవరిని పోగొట్టుకోవాలి ఇచ్చుకున్నాడు. ఆయన అన్నారు, తండ్రి నా చెప్పిన వారు నేను ఎవరిని పోగొట్టుకోలేదు. మనం ఎంతమంది పోగొట్టున్నాం, ఎంతమంది పోగొట్టున్నామో మనకే లెక్కలేదు. ఎందుకు జరుగుతున్నాయంటే పొరుగు వారిని గురించి ఆటలో మాట్లాడము చాలా చూపిస్తున్నాం. ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అవును వెళ్ళి అడిగితే అన్న కోపడతారని ప్రాబ్లం లేదు. కోపడకుండా మెల్లగా ఆ విధానంలో చెప్తే అందరూ దిద్దుకుంటారు. దిద్దుకొని వేలు పడితే ఆయనకు వేలు నీకు ఆపుకోవాలి. కనుక సహోదరుడు ఇస్తున్నాయి, పొరుగు వాడు ఇస్తున్నాయంటే సహోదరులు సహోదరులు ఇస్తున్నాయి. ఒకరి విషయం మరొకరు చేసుకుని తప్పదు. వెంటనే అందరికీ వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేసుకుని ఇష్టపడి దేవుని కలవతో వెళ్ళి ఆయన గౌరవించాలా. అది నీకు ఆయన మధ్యనే ఉండాలి. ఇంకెప్పుడు మరవెట్టుకోవడం చేసుకుని లేదు. ఇలాంటి విషయాలు మనము ఒక్కరికే చెప్పడం అనుకుంటాం కానీ ఆయన కూడా ఇంకా నలుగురు చెప్పకపోతే ఆయన సంవత్సరం ఉంటున్నాడు అన్నమాట. ఆ ఉదయం తగ్గించుకోవడం అయినా చెప్తాను ఇక అందరికీ. కనుక ఈ విషయాల్లో నేను ఏమైనా పొరుగు వారిని గురించి చెప్పానా అటువంటివి నేను ప్రమాణిస్తాను, తీసేసుకుంటాను, ఇక లేకుండా చేస్తున్నాను అని అంటా ఉన్నాను. తర్వాత అహంకార దృష్టి చాలా శిక్షలు ఏమాటము అహం అంటే సెల్ఫ్ అన్నమాట. సెల్ఫీ సాధించు కొద్దిమంది చూపులోనే అహంకారం కనిపిస్తున్నారు. నేనంటే అదే మాట. నేనంటే ఏమనుకున్నాను,
నేనెవరు, ఇవన్నీ కూడా అహంకారాలు. నువ్వెవరు, ఎవరో కాదు, నేనెవరో కాదు. ఎవరు గోరు పాపేంటే ఆయన సొంతం రక్షించుకున్నా అంతే. ఏమైనా దేవుడు నీకు స్థానం ఇచ్చారా, ఆయన ప్రేమను సుఖం ఇచ్చాడు కానీ అది నీది కాదు. అది కాలసాలు నీలో నాలో నాలో ప్రాముఖ్యంగా అహం అనేది ప్రవేశించగలదు అని మనం అనుకోవాలి. ఇతర సరి తక్కువ ఎక్కాలి. నాలో ఏమైనా అహంకార దృష్టి ఉందా అనే పరీక్ష మనకు అవసరం. అహంకారం తర్వాత వాళ్ళ భవించుకోండి. అహం వచ్చే నెక్స్టే వచ్చింది, గర్వం కూడా వస్తుందన్నమాట. అహంకారము అంటే కొంత గర్వం అర్థమే మనం చెప్పుకోవచ్చు కూడా. ఈ గర్వం అనేది అహంతో ప్రారంభమవుతుంది. ఒకవేళ మాలాగా వాక్యం చేసుకోవాలా, నేను వాక్యం చేస్తున్నాను అని అహం కూడా రావచ్చు, గర్వం రావచ్చు. కానీ ఎవరిస్తారు ఆ వాక్యము? ఎవరిస్తారు? నీరుగా నాదిగా మనకు రానుగా. దేవుడు కూడా ఎందుకు ఇచ్చాడు? అనుకోవడానికి కేంద్రం కొరకు ఇస్తారు. నేను ఎగ్జాంపుల్ అనుభూతి చెప్తున్నాను. కానీ రాజకీయ మనం అందరం పరిశీలించుకోవాలి. మనలో ఎప్పుడు అహమని ఉండకూడదు. నేనే కదా నా చేసేది, అవును దేవుడు ఏమైనా చేస్తున్నా అంటే అహంకారం ఉండకూడదు. రోజు ఇంట్లో చేయగా విగ్రహం ప్రకారం చేస్తాను రాకపోతే ఎవరో సమాజం అన్నారు. అవును చెప్పు నేను తిరగాస్తానంట. ప్రత్యేక నువ్వు 14 సంవత్సరాలు తిరిగి దేశానికి రవి ఎన్నున్నాయి. నువ్వు వెళ్ళిపోతే కాదు, 14 వస్తాయి, ఇది వస్తాయి కదా, నువ్వు తెలుసు ఉంటాయి. ఆ వేరులోనే తీసుకురాస్తాను. అవి అయితే కొట్లాడిగా వస్తాయి. కొన్నిసార్లు మీరు నేను దేవుడికి ఆశంసగా ఉండగలమో మనం అర్థం చేసుకోవాలి. అది అహంకారం. అహంకారము ఆ తర్వాత వచ్చే గర్వము అనే వాటిని మనం సహించకూడదు. అందుకే మనము సహించకూడనిది కనిపించేది చెప్తున్నాం. సహించకూడదు, సంహరించాలి, తీసేసుకోవాలి. అందుకే ఆగాలి. మనం కనిపించకూడదు. ఈరోజు తీసుకున్నాను రేపు కనపడ్డా సంహరించే వారంగా ఉండాలా అనే మాటను 5వ వచనంలో మనం చెప్తున్నాం. 6-7 వచ్చామన్నమాట. నా యొక్క నివసించిన దేశంలో నమ్మకస్తులైన వారిని కనబడుతున్నాను. ఒక ముందు నీలో నమ్మకం ఉందా? నీలో నమ్మకత్వం ఉండాలా? నమ్మకస్తుల కొరకై కనపడాలి, ప్రార్థించాలి. స్వామి మా సంఘములందరూ నమ్మకస్తులుగా చేస్తాను. నమ్మకస్తులుగా ఆత్మీయులో నమ్మకత్వం ఉండాలి మనలో మొట్టమొదటిగా. ఆ తర్వాత మన చుట్టూ ఉండే వారందరూ వారి కొరకు మేము కనిపించాలా, ప్రార్థించాలా. నమ్మకత్వం ఏమన్నా లోపించినారా వారి కొరకు ప్రార్థించాలి. కనుక నమ్మకస్తులైన వారముగా ఉండాలా, నెంబర్ 1. రెండవది, నిర్దోష మార్గములు నడుచుకోవాలి. దోషము లేని మార్గములు నడుచుకోవాలి. రెండవది, అలాంటి వారు నాకు పరిచారకులందరూ, అంటే రాజు గారి పరిచారకులు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. రాజుగారికి మరి ఎవరు పరిచయం చేయాలా? నమ్మకస్తులు ఉండాలా, నిర్దోషమైన మార్గమందు నడుచుకునే వాళ్ళు ఉండాలి. మరి ఈ రాజు గారి పరిచారకులు ఎట్లా అంటే ధర్మరాజు గారి పరిచారకులు ఎట్లుండాలి? మందిరంలో నేను పరిచయం చేసుకొని వస్తున్నాను. నమ్మకత్వం నేను ఉందా? నిర్దోష మార్గంలో నడుచుకుంటున్నావా? ఏ పని చేయవలసి వచ్చినా నమ్మకస్తులకే పని అప్పగించబడాలి. నిర్దోష మార్గం ముందు నడుచుకునే వాళ్ళు ఆ పని చేయాలి. కాబట్టి దేవుని మందిరంలో పరిచర్య అంటే అందుకే అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 7 పరిచారకులు నియమించారు. వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తే పరిచర్య కేవలం అవసరమని మనకు అనిపిస్తుంది. అవసరమే. కనుక దేవుని పరిచారకుల్లో నమ్మకస్తులైన వారు ఉన్నారు. కొన్నిసార్లు దేవాలయంలో డబ్బులు ఎక్కబడిపోతే కొన్ని ఇస్తారు అని పేరు చదువుతూ ఉంటాం. డబ్బు విషయంలోనే కాదు నమ్మకత్వం, అన్ని విషయాలు నమ్మకత్వం ఉండాలి. నిర్దోషమైన మార్గం అందు నడుచుకునే వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత మోసము చేయవాడు నా ఇంట్లో నివసించరాదు. మనం రెండో విషయంలో నా ఇంటిలో అనుకున్నానే, నా ఇంట్లో వంట కూడా అనుకున్నాం కదా. ఏమనుకున్నాము? 2వ వచనంలో మనం చూసినప్పుడు నిర్దోష మార్గములు వివేకముతో ప్రవర్తించను, నేను ఎప్పుడు నా ఎదుకు వచ్చదు. తర్వాత నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకున్నాను.
యథార్థ హృదయంతో నడుచుకోవాలి, మోసం చేయవారుగా ఉండకూడదు. కనుక మన ఇంటిలో మామూలుగా వ్యక్తిగతంగా మన హృదయంలో యథార్థత మాత్రమే ఉండాలి, మోసాలు ఏమాత్రము ఉండకూడదు. అబద్ధములు ఆడేవారు మోసములు అబద్ధాలు ఆడతారు. నువ్వు అబద్ధాలు ఆడేది సరి చేయమంటావు కాదు, నువ్వు మంచి పని చేయాలి, నువ్వు అబద్ధాలు ఆడతావు. కానీ దేవుని పిల్లల్లో అబద్ధములు ఆడకూడదు, కనిపించకూడదు. ఇవన్నీ మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పరీక్షించుకోవాలి. అబద్ధంలో ఆడువాడు ఆ కన్నుల యొక్క నిలవడం. మనకు దావీదు గారు దేవుని స్థుతి అర్పణ అనే అంశము చెబుతూ స్థుతి అర్పించాలంటే తను తాను ఏదైతే సిద్ధపరచుకోవడం గొప్పని మనం చూస్తా ఉన్నాం. కేవలం అనుకుంటా రెండో అవసరం యెహోవా పట్టణంలో నుండి పాపము చేయ వారిని అందరినీ పాపం చేయకుండా ఉండకూడదు. దేశమందరి భక్తులందరినీ భక్తుల కంటే భక్తి ఏదైనా ఒక తలంపుంది, దేవుల కంటే తగ్గిపోవడం అన్నమాట. ప్రాంతాలు భక్తి తగ్గిపోవడం ఇది కూడా ఉండకూడదు. భక్తి తగ్గుతూ ఉండకూడదు, పాపము చేయుతూ ఉండకూడదు. ఒకసారి ఈ 101వ కీర్తనంతా మనం చూస్తే ఏమేమి ఉండవచ్చో ఏమేమి ఉండకూడదో ఆయన చెప్పిన మాట. ఏముండాలో ఆడాలి, కీర్తించాలి, ప్రవర్తించాలి, నడుచుకోవాలి. చేయకూడదు దుష్కార్యాలు మన ఇంట్లో ఉండకూడదు. భక్తి మార్గం తొలగించిన వారి క్రియలు అసహించుకోవాలి, వాటిని అంటనేకూడదు. మూర్ఖమైన మనసు నుండి కలిగిపోవాలి. భౌతికంలో అనుసరించకూడదు, సహించకూడదు. పొరుగు వారిని చాటున దూషించుట అనేది ఆ గుణాన్ని సంహరించాలంట. అహంకార దృష్టిని తీసేసుకోవాలి, గర్వించిన హృదయాన్ని తీసేసుకోవాలి. మనం సహించుకోవాలి. నమ్మకస్తులైన వారముగా ఉండాలి, నిర్దోష మార్గముగా నడుచుకునే వారంగా ఉండాలి. మోసము చేయటం మనలో ఉండకూడదు, అబద్ధాలు ఆడేది మనలో ఉండకూడదు, పాపము చేయటం మనలో ఉండకూడదు, భక్తియుత మనలో ఉండకూడదు. కనుక ఎన్ని గుణాలు మనలో ఉండకూడదు చెప్తా ఉన్నారు. కనుక స్థుతించుటకు ఏదో ఆసమాసంగా పరిగెత్తుకుంటా స్థితిమాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. వచ్చినప్పుడు వీటిలో మన హృదయాలు, మన చిత్తం అంటే మన మనసును, మన క్రియలను, మన దృష్టిని, మన సమస్యని పరీక్షించుకోవాలి. అందుకే కొన్నిసార్లు ఒక 10 నిమిషాల ముందే చెప్తుంటే ఆలోచన చేస్తే ఇంట్లో అయినా ఒక రోజు ముందు నుంచి ఆనందానికి సిద్ధపడితే ఎంతో బాగుంటుంది. కొన్నిసార్లు ఆ పనిని బట్టి ఈ పనిని బట్టి మరి మాలాంటి వాళ్ళు వాక్యం చెప్పాలి కాబట్టి వాక్యం తీసుకేసిన ఆ రోజును మనము కలిగివ్వకుండా భర్తీ చేసుకునే వాళ్ళం ఉంటారు. ప్రతి వారు తమ తాను పరీక్షించుకోవాలి. అలాగే పరీక్షించుకొని ఎదుకొని వాళ్ళని తెలియాలా, ప్రకటించాలా. అప్పుడు ఆయన సంపూర్ణ జీవనాశీవాలని మనం పొందగలం. ఇక్కడ 92, 93 చేస్తున్నది 99 దాకా స్థితి యొక్క ఔన్నత్యాన్ని చేసి 100వ కీర్తనలు గుర్తించాలి, కీర్తించాలి, మాట్లాడాలి, విశ్వాసం చేయాలి అని చెబుతూ నేను పాడలేను, నేను కీర్తించగలను, నేను ప్రవర్తిస్తాను, నేను నడుచుకుంటాను అని 101లో దావీదు గారు ఆరాధించడానికంటే ముందు ఏమేమి చేయాలను, ఏది చేయకూడదనో పరీక్షించుకోవాలని చెప్పినట్టుగా నేను పరీక్షించుకుంటూ సవరించుకుని ప్రభుని ఆరాధించే విషయంలో ముందుకు సాగుతుందా. దేవుడి తరపులు మన ఆత్మీయ జీవితం ఆశ్రయిస్తున్నాయి.